రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు బస్టాండ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్లో భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హైరాణ పడ్డారు. సైకిల్ స్టాండ్ ఆవరణలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదంలో పలు సైకిళ్లు కాలి బూడిదయ్యాయి. ఓ వ్యక్తి అశ్రద్ధతో కాల్చి పడేసిన సిగరెట్ పీక కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్యాస్ లాగింది. గ్యాస్ లాగింది. ఇసుక దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి, అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ నాని. కొద్దిసేపటి క్రితం గుంటూరు బస్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ దగ్గర కొంత అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడ ఆకతాయిలు చేసిన పరిణామం అని చెప్పి చోటు చేసుకున్న అని చెప్పి ఆర్టీసీ ఏటీఎం కి అందుబాటులో లేకపోతే కాల్ చేసి మనం తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు బస్టాండ్ బ్యాక్ సైడ్ కొంత ఖాళీ ప్రదేశం అయితే ఉంది. ఆ ప్రదేశంలో బస్టాండ్ పక్కన ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ కానీ అటు చెట్లు ఎక్కువగా ఉంటే వాటికి సంబంధించి ఆకులు అలములు అవి తీసుకొని వచ్చి ఆ వేస్ట్ గా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో వేయటం జరుగుతుంది. మల విసర్జనకి వెళ్ళినటువంటి వారు ఎవరో ఒకరు సిగరెట్ వెలిగించుకొని అగ్గిపుల్ల వేయటం ఏదో జరిగినట్టుంది. దీనివల్ల ప్రమాదం ఏమీ లేదు, ఆస్తి నష్టం కానీ ఏమీ లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్న కార్మికులు సైకిల్ స్టాండ్ యజమాని కలిసి అగ్ని స్టేషన్ కి సమాచారం అందించడంతో పని ప్రమాదం తప్పిందని చెప్పి ఏటీఎం తెలియజేశారు. విత్ ఇన్ 5 minutes లో ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చి అగ్ని ప్రమాద శాఖ వాళ్ళు వచ్చి ఆ ఫైర్ ని ఆపేయటం జరిగింది నాని. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel